వెల్కమ్ బ్యాక్ టు నా హెచ్టిఎంఎల్ సిరీస్ డే 5. సో ఈరోజు డే 5 సిరీస్లో మనం ఏం నేర్చుకుందామంటే టెక్స్ట్ ఫార్మాటింగ్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అనమాట. మనం వెబ్సైట్స్లో చూస్తాం టెక్స్ట్ని బోల్డ్ చేయడం, ఇటాలిక్ చేయడం, అండర్లైన్ చేయడం ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఫార్మాటింగ్స్ ఏంటి మనం నేర్చుకున్నాం. ఓకే, సో మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఫార్మాటింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ బోల్డ్. మీ అందరికీ తెలుసు టెక్స్ట్ని బోల్డ్ చేయడానికి యూజ్ చేయాలి. మనం ప్రాక్టికల్గా కూడా ఇప్పుడు చూస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇటాలిక్. ఇటాలిక్ది మీకు కూడా తెలుసు, కొంచెం ఇటాలిక్ టెక్స్ట్లో చూపిస్తాం అనమాట. అండ్ సేమ్ ఇప్పుడు బోల్డ్తో పాటు ఇంకొకటి ఉంటుంది, ఏంటి అంటే స్ట్రాంగ్ అని చెప్పాను. సో ఈ బోల్డ్కి స్ట్రాంగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే బోల్డ్ అనేది జస్ట్ ఒక టెక్స్ట్ని బోల్డ్ చేస్తాము. స్ట్రాంగ్ అనేది ఏంటి అంటే ఇంకొంచెం మీనింగ్ఫుల్ అనమాట. అంటే ఒక ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రాంగ్ అని చెప్పడానికి స్ట్రాంగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇటాలిక్కి కూడా సేమ్ ఎంఫసైజ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఎంఫసైజ్ ఇది ఏంటి అంటే ఇది కూడా మనకి రియల్ టైమ్ అవుట్పుట్ ఇటాలిక్ టెక్స్ట్ అయితే ఎలా వస్తుందో అలానే ఎంఫసైజ్ టెక్స్ట్ కూడా వస్తుంది. కానీ సేమ్ బోల్డ్కి స్ట్రాంగ్కి ఉన్న డిఫరెన్స్ ఇటాలిక్ని జస్ట్ ఇటాలిక్ చేయడానికి మాత్రమే చూపిస్తాం, ఎంఫసైజ్ని మీనింగ్ఫుల్ అని చెప్పడానికి చూపిస్తాం అనమాట. సో రియల్ టైంలో మీకు ఎక్కువ డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, బట్ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ హైలైట్ చేయడానికి, టెక్స్ట్ని హైలైట్ చేయాలి అంటే మార్క్ అని చెప్పి ఒక ట్యాగ్ అంటే సిఎస్ఎస్ యూస్ చేసి టెక్స్ట్ కలర్స్ వేసి హైలైట్ చేస్తాం. అలా కాకుండా డిఫాల్ట్గా హెచ్టిఎంఎల్లో ఉండే ట్యాగ్ ఏంటి మార్క్. ఈ మార్క్ ట్యాగ్ అనేది ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ని ఇస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్మాల్. ఈ స్మాల్ అనే టెక్స్ట్ అంటే మనం రాసిన టెక్స్ట్ ఉండే ఫాంట్ని కొంచెం చిన్న ఫాంట్గా చూపిస్తుంది. స్మాల్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ స్మాల్. అంటే మనం అగైన్ మళ్ళీ సిఎస్ఎస్ యూజ్ చేసి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇవన్నీ చేసుకోకుండా డిఫాల్ట్గా ఉన్న ట్యాగ్స్ అనమాట. ఇవి హెచ్టిఎంఎల్ మనకి డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసే ట్యాగ్స్. ఇది కొంచెం చిన్నగా చూపిస్తుంది అనమాట టెక్స్ట్ని. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి డిలేట్ అనమాట. ఒక టెక్స్ట్ ఒక స్పెసిఫిక్ సెంటెన్స్లో ఉన్న ఒక టెక్స్ట్ డిలేట్ అయిపోయింది అని చూపించడానికి. అంటే మనం డైరెక్ట్గా రిమూవ్ చేస్తే అది ఉందో లేదో కూడా తెలియదు. అది డిలేట్ అయిపోయింది అని మనం రియల్ టైంలో ఎలా చూపించాలి అంటే డెల్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే ఆ టెక్స్ట్ స్ట్రైక్ అవుతుంది. అంటే ఆ టెక్స్ట్ మీద ఒక లైన్ వస్తుంది. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఓకే ఈ టెక్స్ట్ డిలేట్ అయిపోయింది అని. మనం ఇవన్నీ ప్రాక్టికల్గా చూద్దాం. రైట్, నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. సబ్ అండ్ సూపర్ ఇవి ఏంటి అంటే సూపర్ స్క్రిప్ట్ అనేది పైన వస్తుంది అనమాట. అంటే ఒక టెక్స్ట్ కొంచెం పైన, సబ్స్క్రిప్ట్ అనేది ఆ టెక్స్ట్లో కిందకి చూపిస్తుంది. అంటే సబ్ హెడ్డింగ్ అలా సూపర్ హెడ్డింగ్ అన్నట్టు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎన్ఎస్. ఈ ట్యాగ్ ఏంటి అంటే ఇన్సర్ట్ అనమాట. ఇందాక మనం డిలేట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది ఇన్సర్ట్. అంటే ఒక స్టేట్మెంట్లో ఒక ఎగ్జిస్టింగ్ స్టేట్మెంట్లో టెక్స్ట్ యాడ్ అయింది, ఇన్సర్ట్ చేసాము అని చూపించడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో H1 HTML ఇది పక్క మనం రాసుకోవాల్సిందే. ఈ డిఫాల్ట్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ మీ అందరికీ తెలుసు. సో నిన్న మనం డే 4 వీడియో కంప్లీట్ చేసాం కదా, డే 5 వీడియో కంప్లీట్ చేసిన వాళ్ళు డే 5 వీడియోస్ కంప్లీటెడ్ అని ఒక కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనం ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నెక్స్ట్ వీడియోస్. మనం ఈ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ స్టార్టింగ్లో అనుకున్నట్టు ఒక వెబ్ పేజ్ డిజైనింగ్ వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఆ వీడియోస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డూ వాచ్. సో నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్లో ఫస్ట్ వన్ ఈజ్ బోల్డ్. దిస్ ఈజ్ బోల్డ్ ఇలా నేను తీసుకున్నాను అనమాట. ఓకే, జస్ట్ మనం సేవ్ చేసి ఒకసారి చూద్దాం, రీఫ్రెష్ చేసి. దిస్ ఈజ్ బోల్డ్. మీరు ఇది చూసినట్టయితే ఇది బోల్డ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రాంగ్. దిస్ ఈజ్ స్ట్రాంగ్ అనేది నా
ట్యాగ్ అనమాట. దిస్ ఈజ్ స్ట్రాంగ్. సేవ్ చేసి మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే మీకు రియల్ టైంలో నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ డిఫరెన్స్ ఉండదు. కానీ బోల్డ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే జస్ట్ ఆ టెక్స్ట్లో ఆ సెంటెన్స్లో ఒక టెక్స్ట్ని కొంచెం హైలైట్ చేయడానికి. బట్ ఈ స్ట్రాంగ్ అనేది ఏంటి అంటే ఆ సెంటెన్స్లో ఉన్న టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, అది మనం హైలైట్ చేయాలి అనేటప్పుడు యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఇటాలిక్. దిస్ ఈజ్ ఐ ట్యాగ్ అనమాట. ఇటాలిక్ అనేసరికి దిస్ ఈజ్ ఇటాలిక్, ఐ క్లోజ్. అండ్ నెక్స్ట్ వన్ కూడా మనం చూద్దాం. దిస్ ఈజ్ ఎంపసైజ్ అనుకున్నాం కదా, అది కూడా ఒకసారి చూద్దాం. అది ఏంటి అంటే ఈఎం అనే ట్యాగ్తో మనం డినోట్ చేస్తాం అన్నమాట. ఎంపసైజ్డ్ ఈఎం అనేది క్లోజ్. సో ఈ రెండు ఒకసారి చూద్దాం. రిఫ్రెష్ చేస్తే సో మీరు చూసుకున్నట్టయితే ఇది ఇటాలిక్, ఇది ఎంపసైజ్. సేమ్ బోల్డ్ అండ్ స్ట్రాంగ్ లాగానే, డిఫరెన్స్ అయితే ఎక్కువ ఏం కనిపించదు. బట్ ఇంపార్టెంట్ అనేటప్పుడు చూపించడానికి ఎంపసైజ్ని యూజ్ చేస్తాం. జస్ట్ నార్మల్ ఇటాలిక్ చూపించడానికి ఇటాలిక్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ మార్క్. ఈ మార్క్ ఏంటి అంటే టెక్స్ట్ని మనం ఇందాక అనుకున్నట్టు టెక్స్ట్ని మనం హైలైట్ చేయాలి అనుకుంటున్నాం కలర్తో. కలర్ అని కాదు, జస్ట్ హైలైట్ చేయాలి అనుకుంటున్నాం. వేరే కలర్స్ కావాలి అంటే మనం సిఎస్ఎస్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అలా యూజ్ చేసి చేయొచ్చు. బట్ డిఫాల్ట్గా మార్క్ అనేది ఇక్కడ చూసినట్టయితే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో టెక్స్ట్ని హైలైట్ చేస్తాం అనమాట. సో ఇలా హైలైట్ చేయడానికి మనం ఈ మార్క్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ స్మాల్. దిస్ ఈజ్ స్మాల్ అనేది ఒక ట్యాగ్ అనమాట. స్మాల్. సో ఇది మనం ఇందాక అనుకున్నట్టు మనం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది HTMLలో CSS యూజ్ చేసి స్టైల్స్ యూజ్ చేసి చేయొచ్చు. బట్ స్మాల్ అనేది డిఫాల్ట్ ట్యాగ్ అనమాట. దిస్ ఈజ్ స్మాల్ అనమాట. సో ఇది ఎలా వస్తుంది అంటే పక్కన మనం దిస్ ఈజ్ స్మాల్ టెక్స్ట్ అని పెడదాం. సో దట్ మనకి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఓకే, సో మనం రీఫ్రెష్ చేస్తే దిస్ ఈజ్ స్మాల్ టెక్స్ట్ అని వస్తుంది. మీరు చూసినట్టయితే ఈ స్మాల్ టెక్స్ట్ అనేది కొంచెం చిన్నది కనిపిస్తుంది. ఇక్కడ ఈఎస్కి ఉన్న డిఫరెన్స్ మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి డిలీట్ అండ్ ఇన్సర్ట్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు డిలీట్ చూద్దాం. సో దిస్ ఈజ్ డిఎల్ అనేది డిలీటెడ్ ట్యాగ్ అనమాట. డిలీటెడ్ టెక్స్ట్. సో నెక్స్ట్ ఇన్సర్ట్ కూడా ఇందులోనే చూద్దాం. దిస్ ఈజ్ ఇన్సర్ట్ అనే దానికి INS అనే ట్యాగ్ అనమాట. ఇన్సర్టెడ్ టెక్స్ట్. ఓకే, సో ఈ రెండు మనం ఒకసారి చూద్దాం. సో మీరు చూసుకున్నట్టయితే డిలీటెడ్ అనే దానికి స్ట్రైప్ అయిందనమాట. సో ఈ టెక్స్ట్ డిలీట్ చేశారు అని అర్థం అనమాట. సో ఈ ఇన్సర్టెడ్ అనే టెక్స్ట్కి సేమ్ మనకి అండర్లైన్ ట్యాగ్ ఒకటి ఉంటుంది. అండర్లైన్ ట్యాగ్ యూ అని చెప్పి యూజ్ చేస్తాం. సో అలానే వస్తుంది. కాకపోతే ఒకసారి అండర్లైన్ ట్యాగ్ని కూడా చూద్దాం మనం. దిస్ ఈజ్ అండర్లైన్. సో ఈ అండర్లైన్ ఇన్సర్ట్ అనేది రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఇందాక మనం ఈ బోల్డ్ స్ట్రాంగ్కి ఎలా మాట్లాడుకున్నాం అలానే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇన్సర్ట్ అయింది అని చెప్పడానికి ఈ ట్యాగ్ని యూజ్ చేస్తారనమాట. అండర్లైన్ అనేది నార్మల్గా హైలైట్స్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ చూద్దాం. జస్ట్ H2O అని ఒకటి టైప్ చేద్దాం. సబ్స్క్రిప్ట్లో నేను 2 అని పెట్టా, సబ్స్క్రిప్ట్ క్లోజ్ చేసా, H2O. ఓకే, నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ కూడా చూద్దాం. సూపర్ స్క్రిప్ట్ వచ్చేసరికి మనకి ఎలా అంటే మనం మ్యాథ్స్లో చూస్తాం, స్క్వేర్స్ ఉంటాయి. సో ఆ టైప్లో చూపించడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో దీనికి సేమ్ SUB సబ్ ఎలానో SUP సూపర్ అనమాట. సూపర్ 2 అని పెట్టుకున్న, సేమ్ సూపర్ క్లోజ్. సో ఇవి రెండు ఒకసారి మనం చూద్దాం సేవ్ చేసి. సో మీరు చూసుకున్నట్టయితే ఇది సబ్స్క్రిప్ట్ అనమాట, కిందకు వస్తుంది. H అంటే రెగ్యులర్గా ఉండే ఆర్డర్లో కిందకి చూపిస్తాం అనమాట. సో ఇది సూపర్ స్క్రిప్ట్ పైన చూపిస్తాం అనమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్ మెయిన్ ఫార్మేటింగ్ ట్యాగ్స్ అనమాట HTMLలో. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే,
సో ఇది కంప్లీట్ చేసిన వాళ్ళు డే 5 ఈస్ కంప్లీటెడ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్టే ట్యూన్డ్.